నిరాశ చెందే అవసరం లేదు. యువకులు చాలా ప్రాణాలు అర్పించినారు, ప్రజలు అర్పించినారు. ఇప్పుడు కూడా నిరాశ చెంది ప్రాణాలు అర్పిస్తున్నారు. కావున వారందరితో నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా యువకులకు చెప్తున్నా, మీరు నిరాశ రానివ్వండి. జీవితంలో కొంత వెనుక ముందు ఆలస్యమైంది. ఈసారి ప్రజాభిప్రాయం చాలా గట్టిగా ఉన్నందున ఈ ప్రజాభిప్రాయం తెచ్చిపోయింది. కావున ప్రజలకు నష్టం కలగకుండా కష్టపడి జీవించే వాళ్ళ ముక్తి మార్గం ఆగిపోకుండా భారత ప్రభుత్వం పైన ఒత్తిడి ఇచ్చే మార్గం ఏమిటిదనేది ఆలోచించేమని నాయకులతో చెప్తున్నాను. ఒత్తిడి పెట్టండి. భారత ప్రభుత్వం కదిలినట్టు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఏమీ లేదు. రాజీనామా పెట్టమంటారు, రాజీనామా పెట్టిందా మళ్ళీ ఎన్నికలు అంటారు. ఓటు సీటు నోటు ఈ ప్రక్రియతో అయ్యేది కాదు. ఇప్పుడే మెజారిటీ ఉంది పార్లమెంట్లో. ఆ మెజారిటీ ఉన్నప్పుడే అమలు చేయటం జరుగుతలేదు అన్నప్పుడు మళ్ళీ ఓటు సీట్లు చేసి వృధాగా ప్రజాభిప్రాయాలను జరుపుకొట్టే పద్ధతి ఉండడం సరైనది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. మొత్తానికి నేను జీటీరో అనేటువంటి మీ వీడియో ఎఫెక్ట్ను ఇనాగ్రేట్ చేయమన్నారు, అంగీకరించిన దానికి వచ్చినాను. ఆ కార్యక్రమం ఎప్పుడు తీసుకురండి. తీసుకురండి. ఒక 2 నిమిషాల్లో సిడి ఆవిష్కరణ ఉంటుంది. మాదిగ దండోరా అధ్యక్షులు చింతాస్వామి గారు, అలాగే మా జీతేరహో మరియు అమర సంఘం అధ్యక్షురాలు అల్లం పద్మ గారిని స్టేజీ పైకి ఆహ్వానిస్తాం. ఇప్పుడు ఆహుతులందరి చేతుల మీదుగా జీటీరో ఆడియో ఆవిష్కరణ జరుగుతుంది. శ్రీధులు లక్ష్మీరాజన్ గారు కూడా స్టేజీ పైకి రావాలని కోరుకుంటున్నాను.